కందుకము ఓలె సుజనుడు క్రిందంపడి మగుడ మీదికిం ఎగయుచుమి మందుండు మృత్పిండము వలె క్రిందంపడి అడగియుండు కృపణత్వమునన్. సుజనుడికి అట్లాగే మందుడు అంటే చాలా నీరసమైనటువంటి బుద్ధి కలిగిన వాడికి, నిరుత్సాహవంతుడికి ఉండే భేదం చెప్తున్నారు. సుజనుడు అంటే ఉత్సాహవంతుడు, ఆ ఉత్సాహం లేనివాడు నిరుత్సాహవంతుడు. వీళ్ళిద్దరికీ భేదం ఎలా ఉంటుంది అంటే, ఒక బంతిని మీరు చేత్తో పట్టుకుని నేలకేసి కొట్టారనుకోండి, మీరు ఎంత గట్టిగా కొట్టారో అంత బాగానూ బంతి పైకి వస్తుంది. అదే మీరు ఒక మట్టి ముద్దని తీసుకుని నేలకేసి కొట్టారనుకోండి, మీరు ఎంత గట్టిగా కొట్టారో అంత గట్టిగా అది నేలకి తగిలి అంటుకుపోతుంది. దుర్జనుడు జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఈ కష్టం వచ్చింది ఇంకా నేను ఎదుర్కోలేను, ఇంత కష్టాన్ని నేను ఎక్కడ దాటగలనని చెప్పి నిరుత్సాహపడిపోయి మట్టి ముద్ద ఎలా నేలకు అంటుకుపోయిందో అలా అంటుకుపోతాడు. సుజనుడు అట్లా కాదు. కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎదుర్కొని మళ్ళీ అంత ఉత్సాహంతో వృద్ధిలోకి వస్తాడు. మనిషికి జీవితంలో అది ఉండాలి. ఎందుకనంటే జీవితం అంటే పరిచినటువంటి పూలపాంపు కాదు. ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, ఒక్కొక్కసారి సుఖాలు వస్తాయి. కష్టం వచ్చినప్పుడు నిరుత్సాహపడిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయిన అంత వాడిని నేను అని అనకూడదు. ఆ భేదాన్ని చూపిస్తున్నారు. మీకు ఈ పద్యం బాగా అర్థమవ్వాలంటే నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఆ ఉదాహరణలు చూపిస్తే మీరు బాగా పట్టుకోగలుగుతారు. 1976 సంవత్సరంలో ఇంగ్లాండ్లో మాంచెస్టర్ నగరంలో క్రిస్టియన్ హాస్పిటల్లో ఒక 3 క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళి పరీక్ష చేయించుకున్నారు. ఆ 3ని పరీక్ష చేసిన వైద్యులు చెప్పారు, ఇక్కడ సిటీ స్కాన్ పరికరాలు లేని కారణం చేత వీళ్ళకి క్యాన్సర్ ఉంది అని మేము మొదట్లోనే గుర్తించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు ఆ వ్యాధి ముదిరిపోయింది, వీళ్ళు 5-6 నెలల కన్నా బ్రతకరు అని చెప్పారు. 3కి కూడా ఈ మాట తెలిసింది. 3 బయటికి వెళ్ళిపోయారు. అందులో ఒక ఆయన ఇంకా నేను 5-6 నెలల కన్నా బ్రతకను అని విపరీతంగా కుంగిపోయాడు, బెంగ పెట్టేసుకున్నాడు. ఇంటికి వెళ్ళి ఎటు బ్రతకనని తన ఆస్తిని అంతటినీ కూడా పిల్లలకి పంపకాలు చేసేసి 2 వారాల్లోనే చనిపోయాడు. 5-6 నెలలు బ్రతుకుతారని చెప్పిన వ్యక్తి నిరుత్సాహంతో నేను చనిపోతాను 5-6 నెలల తర్వాత అని తెలుసుకొని ఆస్తి పంపకం చేసి 2 వారాలకే చచ్చిపోయాడు.